నమస్కారం, రుద్ర న్యూస్కు స్వాగతం. అపర మేధావి, బహుముఖ ప్రజ్ఞాశాలి, సామాజిక అసమానతలపై జీవితకాలపు పోరు సల్పిన విప్లవ యోధుడు, కోట్లాది మంది అణగారిన వర్గాల జీవితాల్లో వెలుగు నింపిన క్రాంతిమూర్తి. భారత స్వాతంత్ర సమర యోధులందరిది ఒక దారైతే అంబేద్కర్ ఒకరిది మరో దారి. అనితర సాధ్యమైన మేధస్సుతో భవిష్యత్ తరాలకు దిశానిర్దేశం చేసిన మహానుభావులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ప్రపంచం గర్వించదగ్గ మేధావి. ఆ మహనీయుడికి రుద్ర న్యూస్ అక్షర నీరాజనం. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండ, ఉల్లంపల్లి, సుందరగిరి, ఒగలాపూర్ తదితర గ్రామాలలో సోమవారం రోజున జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో దళిత సంఘ నాయకులు భారత రాజ్యాంగం సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా రేకొండ గ్రామంలో 100 బైకులతో ర్యాలీతో గ్రామ పంచాయతీ ఆవరణలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించి అంబేద్కర్ చౌరస్తాలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, యువతీ యువకులు అందరూ పూలమాలలు వేసి నివాళులర్పించి కేక్ కట్ చేసి స్వీట్లు పంపించేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ శ్రీనివాస్, అంబేద్కర్ సంఘ అధ్యక్షులు బోయిని అశోక్, ఉపాధ్యక్షులు కొక్కటి మొగిలి, గ్రామ కార్యదర్శి గోదారి అజయ్, జిడి నాగేష్, సింగిల్ విండో డైరెక్టర్ చాడ శ్రీధర్ రెడ్డి, మాజీ సర్పంచ్ పిట్టెల రజిత శ్రీనివాస్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు మామిడి అంజయ్య, రేకొండ సిపిఐ గ్రామ శాఖ కార్యదర్శి బోయిని సర్దార్ వల్లభాయ్ పటేల్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు గాదపాక సునీల్, చెంచాల రవి, చెంచాల సుధాకర్, జిల్లెల పరశురాములు, అందే సతీష్, గడ్డం అనిల్, బోయిని అనిల్, బొట్ల రాజయ్య, బోయిని రాజు, బోయిని ప్రభాకర్, బోయిని ప్రవీణ్, మైలారపు చంద్రయ్య, బోయిని నరేష్, కనకం రఘు, బొడ్డు తిరుపతి, చెంచాల దిలీప్, తిరుపతి, మోర వంశీ, అంగన్వాడీ టీచర్లు పరపాటి శారద, రేణుక, చాడ తిరుమల, కారోబారి రాజు, గ్రామ పంచాయతీ సిబ్బంది, ఇతర కుల సంఘాల నాయకులు, దళిత సంఘ నాయకులు, సభ్యులు, గ్రామస్తులు తదితరులు వెలివాడల మాత్రమే వెలిసెర బొమ్మ, ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా. ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు, ప్రతి వాడికి హక్కులను పంచిన వాడు. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. చీకటిని తరిమేసి వెలుగైనాడు. జై భీమ్ జై భీమ్ జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీమ్ జై భీమ్ ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గది పోరు ప్రవాహం. మాది కాదు ఆ నినాదం, గని అవగాహన లేకున్నది కొంత సమాజం. రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం, అది అంటేందని అడిగే అవివేకుల దేశం. జీవితాన్ని ధారపోసినాడు రమణకై, అవమానాలను భవించి నిలిచెర బలమై. భావితరాల బతుకులు మార్చుట కొరకై, అణచబడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుగై. నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత, నువ్వు చేసుకునే ఈ నౌక
గుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీమ్ ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం వర్ధిల్లాలని పిడికిలెత్తరో జననం జన అజ్ఞానం తొలుచుట కొరకో జై భీమని గొంతెత్తి నినదించాలో బడుగు బహుజనులంతా ఏకమవ్వాలో విశ్వవ్యాప్తమయ్యింది ఆయన ప్రతిమా నిలువెత్తు కరిగిపోతూ నిలిచిన జన్మ అడుగడుగున జాతి కొరకు కోరినవాడు పీడిత జనకోసలనే తరిమినవాడు ఎంతమంది ఎత్తుకునను జై భీమ్ జెండా ఎవరో ఒక్కరు దిగితే ఉండదు అంట మనమందరం ఒక్కటి అయితే విజయం రాగా జై భీమ్ జన గుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీమ్ ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం జై భీమ్ జై భీమ్ సభకు నమస్కారం. ఇప్పుడు మన వేదిక మీద ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సెక్రటరీ అయినటువంటి అజయ్ గారు, గౌరవనీయులు మాజీ సర్పంచి రజిత గారు, మాజీ సర్పంచి ఆవిడ అంజయ్ గారు, కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు వ్యాపక సునీల్ గారు, అలాగే వేదిక ముందున్న పెద్దలందరికీ 135 అంబేద్కర్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు. డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14. అది పేద కుటుంబంలో పుట్టినా కూడా దాదాపు 32 డిగ్రీలు అండి. డిగ్రీ చదువుకుంటూ కూడా సామాజికంగా, ఆర్థికంగా, న్యాయపరంగా అన్ని విధాలుగా ఆలోచించి భారత రాజ్యాంగం అనే ఒక వ్యవస్థని తయారు చేయడం. అంటే 7 సభ్యులున్నా కూడా, కమిటీలో 7 సభ్యులున్నా కూడా 7 తప్పుకున్నా కూడా ఒక్కడే ఉండి మొత్తం ఈ రాజ్యాంగాన్ని రూపకల్పన చేసిండు. దానికి అసలు భారతదేశంలో దానికి అసలు ప్రత్యామ్నాయం లేదు. కాకపోతే ఇప్పుడున్న బీజేపీ గవర్నమెంట్ ఏంటంటే దానికి మార్పులు చేర్పులు చేయాలని చూస్తున్నది. తప్పు. ఆయన 1931, 32, 33 3 రౌండ్ టేబుల్ సమావేశాల్లో గాంధీజీతో విభేదించి మా ఎస్సీలకు కూడా రిజర్వేషన్ ఉండాలి, రాజకీయం కూడా వాళ్ళకి కొన్ని అసెంబ్లీ కానీ పార్లమెంట్ స్థానాలు కావాలి ఉండాలి పోరాడి మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి రిజర్వేషన్ అనే వ్యవస్థను వేసి ప్రతి ఒక్కరు అనుభవించేంత అతని యొక్క నిజమైన చదవద్దని. సో అతని ప్రతి సంవత్సరం ఇట్లా మనం అతని జీవితాన్ని ఆశయం తీసుకొని ఇంతకుముందు అంబేద్కర్ గురించి మాట్లాడినప్పుడు మన మాజీ ఎంపీడీసీ అజయ్ గారు మాట్లాడినారు. అజయ్ గారు అది ఎక్కడ జరిగింది మన విలేజ్లో అట్లాంటిది ఏముండదు, మీరు జనరల్లో ఎస్సీ ఎంపీడీసీని గెలిపించినాం అట్లాంటిది పెట్టుకోకండి. సరే బీజేపీ వాళ్ళు కొంత చేస్తున్నారు, అది మాత్రం వాస్తవమే. అది ఈ అవకాశం ఇచ్చేందుకు థ్యాంక్స్. గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు రేకొండ గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలను ఆయన పుట్టినరోజు ఘనంగా గుర్తు చేసుకొని నివాళులు అర్పించడం జరిగింది. రాజ్యాంగం అంటే అంబేద్కర్ అంటే రాజ్యాంగం అనే విధంగా చాలామంది రాజ్యాంగం కోసం కష్టపడ్డారు. 11 స్టీరింగ్ కమిటీలు ఏర్పాటు చేశారు, అందులో డ్రాఫ్ట్ కమిటీ ఏర్పాటు చేశారు. 57కు పైగా దేశాల రాజ్యాంగాలను చదివారు. అంబేద్కర్ చేయాల్సింది ఏంటంటే రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, రాజ్యాంగం అంటే ఏదో తెలుసుకోవాలి. ఒక అంబేద్కర్ అంటే రాజ్యాంగం ద్వారా మనకి ఏమొచ్చిందనేది తెలుసుకోవాలి. అట్లా అప్పుడు తెలుసుకున్నప్పుడే మనం మన మార్గదర్శి, మన విప్లవనాదం అయినటువంటి అంబేద్కర్ గారికి మనం గౌరవం ఇచ్చినట్టు. మనం ఏం తెలుసుకోకుండా అంబేద్కర్ అంటే ఆయనకు గౌరవం ఇచ్చడం తక్కువైతుంది. అసలు చట్టాలు ఏంటి, రాజ్యాంగం అంటే ఏంటిది,
అనేది దాని మీదే మనం దృష్టి పెట్టాలి. ఇప్పుడు యూట్యూబ్లు ఉన్నాయి మనం తెలుసుకునేందుకు. అప్పుడు అంటే చదువులు అంటే కష్టం. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడ వేదిక సభాధ్యక్షుల గారికి, మన అంబేద్కర్ యోజన సంఘం అధ్యక్షులు పోయిన అశోక్ గారికి, మన గ్రామ పంచాయతీ సెక్రటరీ అజయ్ కుమార్ సార్ గారికి, మన సింగిల్ విండో డైరెక్టర్ శ్రీధరన్న గారికి, మాజీ సర్పంచ్ మావు గంజయ్ గారికి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజపక్క సునీలు, ఇక్కడ మన ముందున్న పెద్దలందరికీ కూడా అంగన్వాడీ టీచర్స్కి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అంబేద్కర్ గారి 135వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనకు మొన్న ఇప్పటి వరకు కూడా వీళ్ళందరూ చాలా బాగా చెప్పారు. ఎందుకంటే మొన్న మనకు జరిగింది ఏంటంటే అమిత్ షా పార్లమెంట్లో ఏమైనా కానీ అంబేద్కర్ అంబేద్కర్ అని అంటున్నారు. ఎందుకు జై శ్రీరామ్ అని అనండి అని అన్నారు. మనం జై శ్రీరామ్ అని తలుస్తూనే ఉంటాం. కాకపోతే అంబేద్కర్ లేకుంటే ఈరోజు మనం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు కదా. ఈరోజు రాజ్యాంగాన్ని నిర్మించిన రాజ్యాంగ కర్త ఆయన. మనకు ఓటు హక్కు కానీ రిజర్వేషన్ పరంగా కానీ, ఇప్పుడు లేడీస్ ఉన్నామంటే దానికి రిజర్వేషన్ పరంగా మహిళా సర్పంచ్గా ఇక్కడ కూర్చున్నందుకు దానికి కారణం ఆయనను కూడా ఒక దేవునిలాగా మనం కొలవాలి. కాకపోతే దానికి కూడా మన దాని తప్పు పట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం మొన్నటిదాకా కూడా ఒక ప్రోగ్రాం చేపట్టింది. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే ప్రోగ్రాంకి కూడా మన ప్రతి గ్రామాన తిరిగి గ్రామాన తిరిగి అది కరెక్ట్ కాదు. అంబేద్కర్ అనే అతను లేకుంటే మనం ఈరోజు ఇక్కడ ఉండే వాళ్ళమే కాదు. అంబేద్కర్ అనే దేవుడు ఆయన అడుగుజాడల్లో నడుద్దాం. ఆయన లేకుంటే ఈ రాజ్యాంగం ఉండేది కాదు. మనం ఇక్కడ రిజర్వేషన్ పరంగా మన పిల్లలకైనా ఉద్యోగాలైనా దేనికైనా కూడా, మహిళలకు ఉద్యోగాలైనా రిజర్వేషన్, పిల్లలకు రాజ్యాంగం ఆ దేవుడు రాసింది. ప్రతి కులానికి రాజ్యాంగం రాసిండు. ఇప్పుడు జనరల్ సీట్ల రెడ్డి ఉంటాడు, బీసీట్ల బీసీలు ఉంటారు, రిజర్వేషన్లో మనం ఉంటాను. మరి రాజ్యాంగం రాయంది ఎవలకు? మనల్ని ఎందుకు దూరం కొట్టే ఆలోచన వాళ్ళకి ఎందుకు వస్తుంది? మనం ఎక్కువ జనం ఉన్నాం కాబట్టి మన ఎట్టి పరిస్థితుల భాగాలుగా విడదించి మనందరి పరిపాలన చేసే నాయకత్వం. ఈ దేశంలో జరిగేది ఏంటంటే మనల్ని విడదీసి పరిపాలన చేసే నాయకత్వం. అంతే తప్ప రాజ్యాంగం మీద ఇప్పటికీ అమిత్ షా మాట్లాడితే ఎప్పుడన్నా ఆ ప్రాంతాలలో యూపీ మధ్యప్రదేశ్ మనం వాట్సాప్లో గ్రూపులలో బాగా పెట్టారు. మనం బట్టలిప్పి కొట్టిన రోజులున్నాయి. బట్టలిప్పి ఆడపిల్లలు అనకుండా మానభంగాలు చేసుకుంటా ఒక్కొక్క బ్రాహ్మణ్స్ మన మీద దాడి చేసి ఈ రాజ్యాంగం ఇంత రాజ్యాంగం ఉన్నప్పటికీ సుతా ఇంత దాడి జరుగుతున్నామంటే మన ఓట్ల ద్వారానే. వచ్చేసినటువంటి ముఖ్య అతిథులు మన సభాధ్యక్షులు పోయిన అశోకన్న గారికి, మన గ్రామ సెక్రటరీ అజయ్ కుమార్ సార్ గారికి, ఇంకోటి మన మాజీ ఎంపీటీసీ మామిడి అంజయ్ గారికి, మన సర్పంచ్ రజిత గారికి, మన చాటా శ్రీధర్ గారికి అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఏంటంటే మన ఇక్కడ కలిసినటువంటి మన అందరికీ జై భీమ్లు. మన ఇక్కడికి ఇలా జరుపుకున్నటువంటి మన జయంతి మన అంబేద్కర్ గారి. ఎందుకంటే కొంతమంది వ్యతిరేకత మన చట్టసభల్లో మాట్లాడినటువంటి మన ఉప ప్రధాని అయినటువంటి అమిత్ షా గారు